ఏపీలో దారుణంగా తయారైన రోడ్లకు త్వరలోనే మోక్షం కలగనుంది. పంచాయతీరాజ్ నిధులతో ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. 250 మందికి మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ అనుసంధానం కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఇన్నాళ్లు గతుకులు గుంతల రోడ్లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో గ్రామీణ రహదారులకు మహర్దశ కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మ్యాచింగ్ గ్రాంట్ 10% తగ్గించేలా కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో పవన్ సమీక్ష నిర్వహించారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు పవన్. ఈ సమీక్షలో ఏఐఐబి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్కు వివరించారు. ఈ నేపథ్యంలో 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పవన్ అధికారులకు సూచించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకు 125 కోట్ల రుణం మంజూరు చేస్తుందని అధికారులు వివరించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ఏఐఐబి అందించే రుణాన్ని గడువులోగా ఖర్చు చేసి అదనపు రుణం కోసం ప్రయత్నించాల్సింది పోయి రాష్ట్ర వాటా నిధులు ఎక్కడ పెట్టాల్సి వస్తుందోనని ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించుకుని గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో అనేక జిల్లాల్లో ఏఐఐబి ప్రాజెక్టు కింద మంజూరైన దాదాపు 223 కోట్ల విలువైన 200 రహదారుల పనులు రద్దయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏఐఐబి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 5,026 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టును తీసుకొచ్చాయి. అంచనా వ్యయంలో 70% ఏఐఐబి రుణం, మిగతా 30% నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలన్నది ఒప్పందం. అప్పట్లో 4,976 కోట్లతో 3,665 రహదారుల పనులకు ఏఐఐబి నుంచి అనుమతి లభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును భ్రష్టు పట్టించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సరిగ్గా విడుదల చేయని కారణంగా పనుల నిర్వహణపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఒప్పందం ప్రకారం 2024 డిసెంబర్ 31తో ప్రాజెక్టు గడువు ముగియనుంది. మంజూరైన 3,665 పనుల్లో గత 5 ఏళ్లలో 1,769 కోట్లతో 1,492 పనులే పూర్తి చేశారు. వీటికి ఇంకా 180 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టారు. ప్రాజెక్టు అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించిన ఏఐఐబి నిపుణుల బృందం పనుల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సరిగ్గా విడుదల చేయకపోవడమే పనుల్లో ప్రగతి లోపించడానికి ప్రధాన కారణమని నిపుణుల బృందం వెల్లడించింది. ఏఐఐబి సూచనలు, ఘాటైన వ్యాఖ్యలను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అంతటితో ఆగక ప్రాజెక్టు ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయించింది. 4,976 కోట్లతో చేపట్టిన విలువైన పనులను 3,793 కోట్లకు కుదించింది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఆదేశాలతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తగు చర్యలు చేపట్టారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఏఐఐబి ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించుకోవాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని అధికారులు ఆయనకు వివరించారు. దీనిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోగా ఏఐఐబి రుణం ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందని ఆయన ఇంజనీర్లను ప్రశ్నించారు. ప్రాజెక్టు గడువు మరో 5 నెలల్లో ముగియనుండగా ఏఐఐబి తరపున ఇవ్వాల్సిన వాటా నిధులు 3,200 కోట్లలో ఇప్పటి వరకు 900 కోట్లే విడుదలయ్యాయి. అటు ఏఐఐబి ఇటు ఇంజనీర్లు తీవ్రంగా ఒత్తిడి తెచ్చాకే అనేక విడతల్లో రాష్ట్ర వాటాగా గత ప్రభుత్వం 530 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విసిగెత్తిన ఏఐఐబి తదుపరి విడుదల చేయాల్సినటువంటి తన వాటా నిధులను నిలిపివేసింది. మొదట్లో అడ్వాన్స్గా నిధులిచ్చిన బ్యాంకు గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఖర్చు చేశాకే తమ వాటా నిధులిస్తామని షరతూ పెట్టింది. మరోవైపు పెండింగ్లోని 180 కోట్ల బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న ఏఐఐబి ప్రాజెక్టు గడువు మరో ఏడాది పొడిగింపునకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసి గడువులోగా పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇస్తోంది. ఈ మేరకు పవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాగైనా ఏఐఐబి నిధులు తెచ్చుకుని ప్రభుత్వ వాటాను కూడా కలిపి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. దీంతో అధికారులు కూడా ఆ పనిలో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రోడ్ల నిర్మాణం పవన్ చొరవతో త్వరలోనే పట్టాలెక్కనుంది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజల ఇబ్బందులకు అతి తొందరలోనే తెరపడనుంది.